శ్రీజ, బర్నీ అయితే హౌస్లోకి అయితే రీఎంట్రీ ఇచ్చారు. కానీ వీళ్ళిద్దరిలో ఒక్కరు మాత్రమే హౌస్లోకి కంటిన్యూ అవుతారు. వేరొక వ్యక్తి మాత్రం బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే బయటికి వెళ్ళిపోవాలని చెప్పి బిగ్ బాస్ అయితే పెద్ద ట్విస్ట్ పెట్టాడు. అండ్ వీళ్ళకైతే ఒక టాస్క్ పెట్టాడు. వీళ్ళిద్దరిలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని మార్చుకోవాలని చెప్పి ఎవరన్నా అనుకుంటే వాళ్ళకి సజెషన్స్ రూపంలో రాయాలని చెప్పి బిగ్ బాస్ అయితే హౌస్ మేట్స్కి అయితే టాస్క్ పెట్టాడు. ఒక్కొక్కరు వచ్చి వీళ్ళిద్దరిలో ఉన్న లోపాలు చెప్తూ ఒక్కొక్క సజెషన్స్ అయితే ఇచ్చారు. ఈ టాస్క్లో మాధురికి, శ్రీజకి అయితే గట్టిగానే ఆర్గ్యుమెంట్ జరగబోతుంది. అండ్ బర్నీకి, డెమోన్ కూడా ఆర్గ్యుమెంట్ జరగబోతుంది. శ్రీజ మాట్లాడే మాటలు సరిగ్గా మాట్లాడాలని చెప్పి మాధురి చెప్తుంది. ఫస్ట్ మాధురియే కదా సరిగ్గా మాట్లాడేది. ఏదైనా ఆర్గ్యుమెంట్ లో తన నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తుంది. మళ్ళీ అదే మాట శ్రీజ మీద రుద్దడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ శ్రీజ కూడా మాధురికి అయితే గట్టిగానే ఇచ్చింది. అండ్ ఎపిసోడ్ చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ బిగ్ బాస్ అయితే ఇంకొక టాస్క్ అయితే పెట్టాడు. ఈ టాస్క్ లో చాలా మందికి అయితే ఇంజూర్ అయింది. ఈ మొనెల్కి, నిఖిల్కి ఇంకా చాలా మందికి అయితే ఇంజూర్ అయినట్టు తెలుస్తుంది. అందరికన్నా ఎక్కువగా బర్నీ గారికి అయితే ఎక్కువ ఇంజూర్ అయిందంట. హౌస్ నుంచి అయితే బయటకు వచ్చేసి ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారంట. బర్నీ గారు మళ్ళీ తిరిగి హౌస్లోకి వచ్చే సూచనలు అయితే కనబడట్లేదు. చాలా గట్టిగానే తగిలినాయంట దెబ్బలు. అండ్ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. శ్రీజ అయితే రీఎంట్రీలో అయితే కన్ఫర్మ్ అయిపోయింది. బర్నీ గారి హెల్త్ బాగుంటే వస్తారు, లేదంటే తన ప్లేస్లో మనీష్ అన్న, ప్రియ అన్న రావచ్చు అన్నట్టు బయట చాలా పోకర్లు అయితే వినబడుతున్నాయి. అండ్ ఏదేమైనా సరే బర్నీ గారు తొందరగా కోలుకొని మళ్ళీ రీఎంట్రీ ఇస్తే బాగుందనేమో అని నాకు అనిపించింది. శ్రీజ, బర్నీ వీళ్ళిద్దరు రీఎంట్రీ మీద మీరేమనుకుంటున్నారో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.